అది చెక్క పని చేసే అన్నయ్య ఇంట్లో ఉన్నారా? ఈ చాపింగ్ బోర్డ్ మీద నా అన్నయ్య పేరు రాసి ఇవ్వండి. చెల్లి, ఈ చాపింగ్ బోర్డ్ పూర్తిగా పాడైపోయింది. నేనిప్పుడే చెక్కను కోసి చూపిస్తాను. ఇదిగో చూడు, నీ చెక్క లోపల నుంచి పూర్తిగా పాడైపోయింది. అరే అన్నయ్య, మీరు ఏమి చేశారు? మీరు నా చాపింగ్ బోర్డ్ ని కోసేశారు. ఇప్పుడు మా సవతి అమ్మ నన్ను చాలా తిడుతుంది. అరే చెల్లి, నువ్వస్సలు చింతించకు. నేనిప్పుడే నీకోసం కొత్త చాపింగ్ బోర్డ్ తయారు చేసి తీసుకొస్తాను. నువ్వు కొంచెం సేపు వేచి ఉండు. అరే రాము, ఈ అమ్మాయి కోసం నువ్వు ఉచితంగా చాపింగ్ బోర్డ్ ఎందుకు తయారు చేస్తున్నావు? అరే అన్నయ్య, విషయం అది కాదు. ఈ పాప నాకు చాలా బాగా తెలుసు. దీని అమ్మ ఈ లోకంలో లేదు. అందుకే ఇది తన సవతి అమ్మతో కలిసి ఉంటుంది. ఇది తన అన్నయ్యను చాలా ప్రేమిస్తుంది. దీని అన్నయ్య తాను ఆకలితో ఉన్న తన చెల్లికి భోజనం పెడతాడు. ప్రతి కష్టంలో తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమెకు ఇప్పుడు ఒంటరితనం అనిపించనివ్వడు. దేవుడు ఈ పాపకు తన అన్నయ్యకు ఒక బహుమతి ఇవ్వగలిగే ఆనందం ఇచ్చినప్పుడు నేను ఆ కలను ఎలా పగలగొట్టగలను? అరే రాము, నువ్వు ఎంత కష్టపడినా ఈ పిల్లలు నీ వీడియోకి లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. అరే అన్నయ్య, అలా అనకండి. ఈ పిల్లలు చాలా మంచి మనసున్న వాళ్ళు. నువ్వు చూడు, మంచి మనసున్న తెలివైన పిల్లలు ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే కమెంట్ లో తమ పేరు కమెంట్ చేస్తారు. ఇదిగో చెల్లి, నీ చాపింగ్ బోర్డ్ సిద్ధమైంది. వావ్, ఇది చాలా బాగుంది. థాంక్యూ అన్నయ్య.